మహబూబ్ నగర్ లోని జిల్లా కార్యాలయంలో తెలంగాణ మాల మహానాడు ముఖ్య నాయకులు సమావేశం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి పట్టణ అధ్యక్షులు సాతర్ల శివకుమార్ అధ్యక్షతన వహించగా మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు మంత్రి నరసింహయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు। ఈ సందర్భంగా మంత్రి నరసింహయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా దళితుల కోసం తీసుకున్న దళిత బంధు పథకాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు। కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే 12 లక్షల దళిత బంధు పథకాన్ని అమలు చేస్తామని చెప్పి ఎంపిక చేసిన వారికైనా ఇప్పటి వరకు వారి అకౌంట్లలో డబ్బులు వేయకపోవడం విడ్డూరంగా ఉందని ధ్వజమెత్తారు। దళిత బంధు పథకాన్ని వెంటనే అమలు చేయకపోతే జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోఆర్డినేటర్ ఏనుపోతుల కర్ణ, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మంత్రి చెన్నకేశవులు, జిల్లా ప్రధాన కార్యదర్శి కాడం వెంకటేష్, జిల్లా ఉపాధ్యక్షులు బైండ్ల శ్యామ్ సుందర్, పట్టణ ఉపాధ్యక్షులు సాతర్ల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు। జై తెలంగాణ, జై తెలంగాణ, జై భీమ్, జై భీమ్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ జోహార్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ జోహార్। గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి దళిత బంధు పథకాన్ని మొదటి విడతలో తెలంగాణలోని అన్ని నియోజకవర్గాలకు 100 మంది చొప్పున ఇవ్వడం జరిగింది। రెండో విడతలో భాగంగా ప్రతి నియోజకవర్గానికి 1100 మంది అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగింది। ఎన్నికల కోడ్ రావడంతో అకౌంట్లో డబ్బులు పడాల్సి ఉందే, ఎన్నికల కోడ్ రావడంతో ఆగిపోవడం జరిగింది। ఎవరైతే ఎంపిక కాబడ్డారో, ఎవరైతే అకౌంట్లు తెచ్చుకొని ఉన్నారో వాళ్ళకు వెంటనే దళిత బంధుకు సంబంధించినటువంటి డబ్బులను వెంటనే విడుదల చేయాలని నూతన ప్రభుత్వాన్ని మేము తెలంగాణ మాల మహానాడుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం। ముఖ్యంగా ఈ మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి మహబూబ్నగర్ నియోజకవర్గం, అదేవిధంగా దేవరకద్ర నియోజకవర్గం, జడ్చర్ల నియోజకవర్గం, ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి 2892 మంది అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగింది। వారందరూ కూడా అకౌంట్లు కూడా ఓపెన్ చేసుకోవడం జరిగింది। వాళ్ళందరినీ ఫైనలైజ్ చేసి జిల్లా కలెక్టర్కు కూడా లెటర్లు గత ప్రభుత్వం ఎంపిక చేసి పంపించడం జరిగింది। కానీ ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం 2 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఆ రోజు ఎన్నికల ముందు ఖచ్చితంగా దళిత బంధు పథకాన్ని అమలు చేస్తాం, వారు